Hello viewers, welcome to my channel. Today we are planning to go కంచి. మా ఇంటి నుంచి ఒక 1 hour టైం పడుతుంది అంతే. ఎక్కడికి వెళ్తున్నాం? పేరు గుర్తులేదా? కంచి. మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరిపోయాం, ఎందుకంటే ఆఫ్టర్నూన్ లోపు అక్కడికి రీచ్ అవుదామని. మేము బయలుదేరే టైంకి ఎండ బీభత్సంగా, ఇంత ఎండలో బైక్ మీద వెళ్తే సుమ్మైపోద్ది. చూసారా ఎంత ఎండగా ఉందో. మా బుడ్డిది అంతా మ్యాచింగ్ పింక్ టీ షర్ట్, పింక్ బ్యాగ్, పింక్ బాటిల్ తో అన్నమాట. ఈ చెన్నైలో ఉన్న వేడికి కార్ ఏసీ కూడా పనికి రావట్లేదు. ఎంత వేడిగా ఉందంటే కొద్దిసేపు కూడా కూర్చోలేకపోతున్నాం అన్నమాట. కంచికి ఫేమస్ ఏంటి చెప్పండి? మీనాక్షి అమ్మవారు, తర్వాత కంచి పట్టు శారీస్. అవి చూద్దామని ఈ రోజు కంచికి బయలుదేరాం. మా ఆయన్ని మాత్రం ఎప్పుడు అదే ఫేస్, సీరియస్ లుక్, అందుకే కొద్దిగా నవ్వు అని చెప్పాను. ఈయన వచ్చేసి మా హస్బెండ్ కొలీగ్ అనమాట. మేము అక్కడికి రీచ్ అయిపోయేసరికి 12 దాటిపోయింది. అందుకే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాం. ఇందులో రెస్టారెంట్ కంటే ఈ స్వీట్స్, స్నాక్స్ ఐటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వీటిని చూస్తుంటే లటుక్కున తీసుకుని గుట్టుక్కున మింగేయాలనిపిస్తుంది, కానీ వెయిట్ గెయిన్ అవుతున్నాం అనేది మైండ్ లోకి వచ్చిందంటే వాటి మీద ఇంట్రెస్టే పోతుంది. మేము వెజిటేరియన్ రెస్టారెంట్ కి వచ్చాము అండ్ రెస్టారెంట్ చాలా బాగుంది, చాలా బిజీగా కూడా ఉంది. మాకు వెయిటింగ్ తర్వాత టేబుల్ వచ్చింది. మెనూ సీరియస్ గా వాచ్ చేసి మా ఆయన ఒక 2 to 3 ఐటమ్స్ ఆర్డర్ చేశాను. నేను వచ్చేసి సాంబార్ రైస్ తీసుకున్నాను, పాపకు తినిపించడానికి ఈజీగా ఉంటుందని. ఎక్కడికి వెళ్ళినా ఈ పని మాత్రం తప్పదు మనకి. అండ్ సాంబార్ రైస్ చాలు అని చెప్తే పెరుగన్నం ఇలాగే ప్లేట్ లో కలిపి తినిపించేశాను. తర్వాత ఒక బిర్యానీ ఆర్డర్ చేశాను. నేనైతే హైదరాబాద్ పానీపూరిని చాలా మిస్ అవుతున్నాను, అందుకే ఇక్కడ పానీపూరి ఉందని ఒక ప్లేట్ ఆర్డర్ చేసేసాం. ఫుడ్ అయితే ఓకే, యావరేజ్ గా ఉంది. అండ్ తర్వాత మేము చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసాం. ఇక్కడ చూసారు ఈ మంకీస్ ఫ్లవర్స్ తింటున్నాయి, ఫుడ్ దొరకట్లేదు ఏమో పాపం. తర్వాత కంచిపట్టు శారీస్ చూద్దాము ఎలా ఉన్నాయి, రేట్, ప్రైసెస్, కాస్ట్ ఎలా ఉన్నాయని ఒక షాప్ కి అయితే వెళ్ళాము. ఇదైతే ఒక గుహలాగా లోపలికి ఉంది, బట్ శారీస్ అయితే ఇందులో చాలా బాగున్నాయి. యాక్చువల్ గా కాస్ట్ చాలా తక్కువ, మనకి షాప్స్ లో కంటే ఇక్కడ చాలా తక్కువగా ఇస్తారు. అండ్ వీళ్ళు మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇస్తారు, 10% అన్నమాట. మీకు కానీ ఈ శారీస్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, యూస్ చేసుకోండి. మా ఇంట్లో అయితే ఏ ఫంక్షన్స్ లేవు, కానీ జస్ట్ ఒకసారి లుక్ వేద్దాం శారీస్, ఎప్పుడైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి అమ్మాయిల బ్యాచ్ చాలా ఎక్కువ. సడన్ గా కరెంట్ పోయింది, అందుకే సెల్ టార్చ్ ఆన్ చేసి చూపిస్తున్నాను. పింక్ కలర్ పట్టు శారీ ఉంది, చాలా బాగుంది, నాకైతే భలే నచ్చేసింది. అండ్ పట్టు శారీస్ ఇక్కడ ఉన్నాయి, డిజైన్స్ సూపర్ ఉన్నాయి. లైట్ వెయిట్ శారీస్ కానీ, అండ్ వీటి పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియట్లేదు, బట్ అన్ని రకాల పట్టు శారీస్ అయితే ఉన్నాయి. ఇది చూడండి, మొత్తం గోల్డ్ శారీయే. పెళ్లి కూతుర్లకి మాత్రం చాలా బాగుంటుంది ఈ శారీస్. ఈయన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఈ శారీ ఇలాంటివి, దీన్ని ఇదంటారు, అండ్ డిస్కౌంట్ గురించి మాట్లాడుతున్నారు. మీరు కానీ కాల్ చేస్తే డీటెయిల్స్ మొత్తం చెప్తారు ఆయన. హోల్సేల్ గా తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఒక్క శారీ కోసం అయితే కంచికే రావాల్సిన అవసరం లేదు, బట్ హోల్సేల్ గా ఒక 4, 5, 6 అలా తీసుకోవాలనుకున్న వాళ్ళు కంచికి వస్తే మంచిగా బెనిఫిట్ ఉంటుందని నా ఉద్దేశం. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఈ కలర్. మనం షాప్ లో చూసే శారీస్ కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని వస్తారనమాట స్టాక్. రెడ్ కలర్ పళ్ళు వచ్చి శారీ అయితే చాలా బాగుంది, కట్టుకుంటే ఉంటది వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టు జ్యువెలరీ వేసుకుంటే. అండ్ ఇది బ్రింజాల్ కలర్ అండ్ పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసింది. ఈ శారీ కూడా చాలా బాగుంది. అండ్ లెమన్ ఎల్లో అండ్ రెడ్ పింక్ పళ్ళు వచ్చేసింది. శారీ అయితే చాలా బాగుంది. మనకి షాప్ లో దొరికే ప్రైజెస్ కంటే ఇవి కొద్దిగా మినిమం ప్రైస్ కి దొరుకుతాయి అన్నమాట. ఇందాక చూపించాను కదా బ్రింజాల్ అండ్ గ్రీన్ పళ్ళు శారీ, ఇది నాకు బాగా నచ్చి ఒకసారి కొద్దిగా ఓపెన్ చేద్దామని ఓపెన్ చేయించాను. స్టాక్ ఇంకా చాలా ఉంది, బట్ నేను కొద్దిగా చూసాను వెరైటీస్. థిక్ గ్రీన్ అండ్ పింక్ పళ్ళు వచ్చేసింది దీనికి. ఈ శారీ కూడా బాగుంది, నెమలికలు వచ్చేసి పళ్ళులో మొత్తము. బ్లౌజ్ గానీ మగ్గం వర్క్ వేయిస్తే ఇంకా శారీస్ అని చూసేసి బయటకు వస్తుంటే ఈ తాతని చూశారు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంత హాట్ లో కూడా. ఎక్కడ చూసినా కంచిలో శారీస్ ఎక్కువ కనిపిస్తాయి. అండ్ మనం కంచి చూడాలంటే నైట్ టైమే బాగుంటుంది, వాటి అందాలు, ఆ లైట్ వెలుగులు చాలా బాగుంటుంది. పొద్దున్న నుంచి తిరిగి మాకైతే ఈ ఎండకి చాలా అలసట వచ్చేసింది. అందుకే దగ్గర ఐస్ క్రీమ్ కనిపిస్తే తిన్నామని వెళ్ళిపోయాము. మా పాప వాటర్ అడుగుతుంది, ఇక్కడ కూడా రోజు మిల్కే. అండ్ ఈ ఎండలకి ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, హెయిర్, ఫేస్. మేమందరం రోజ్ మిల్క్ ఫలూడా ఆర్డర్ చేస్తాం, మా పాప వచ్చి బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తీసుకుంది. అలా వెళ్తుంటే ఇక్కడ శ్రీ దర్శిని సిల్క్స్ అని ఇంకొక పెద్ద షాప్ కనిపించింది.
అనిపించింది. షాప్ అయితే జనాలతో కిటకిటలాడుతుంది. ఇక్కడ ఏంటంటే నేను శారీస్ చూసిన తర్వాత వీళ్ళ దగ్గర మగ్గం మిషన్ కూడా ఉందంట. అది చూపించడానికే ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకెళ్తున్నారు. ఇదే ఆ మిషన్, మగ్గం వేస్తారు కదా అదే. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏదైనా శారీ కావాలి అనుకుంటే మనం చూసిన డిజైన్ వీళ్ళకి చెప్తే వాళ్ళే ఓన్ గా మగ్గం చేసి ఇస్తారు. వీళ్ళకి ఎక్కువ పెళ్లి శారీ ఆర్డర్ వస్తాయంట. అదే పనిగా డిజైన్ చెప్పి మరి చేయించుకుంటారంట. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఇలా మీ శారీ మీరే ఓన్ గా వీవింగ్ చేయించుకోవాలనుకుంటే వీళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, యూ కెన్ కాంటాక్ట్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి మగ్గం వేసే మిషన్ ని. అండ్ వీళ్ళు చెప్తున్నారు మేము 5 థ్రెడ్స్ యూజ్ చేస్తాము అని. అంటే ఒక పోగులో వీళ్ళు 5 థ్రెడ్స్ యూజ్ చేస్తారనమాట. అంటే చాలా గట్టిగా ఉంటుంది. ఒక్కొక్క పొర వచ్చేసి తొందరగా పిగిలిపోదన్నమాట. చాలా రోజులు మన్నికంగా ఉంటుందంట. అండ్ ఈయనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా చేస్తారు ఏంటని. యాక్చువల్ గా ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలా వీవింగ్ చేసే అతను ఇంటికి వెళ్ళిపోయాడు, లేకుంటే వీవింగ్ చేసే వీడియో కూడా మీకు చూపించేవాడిని అని చెప్తున్నారు. నాకైతే చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఈయన చూపిస్తున్నాడు ప్రతి పార్ట్ దేనికి యూజ్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది. నేను మిస్ అయిపోయాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వచ్చింటే ఎలా చేస్తారనే వీడియో కూడా మీకు పెట్టి ఉండేదాన్ని. క్వాలిటీ మాత్రం మంచిగా మెయింటైన్ చేస్తాము అని చెప్తున్నారు. ఈయన వచ్చేసి వాయిస్ సరిగ్గా రాలేదు, అందుకే నేను వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆయన ఏం చెప్పారు అనేది. నిజం చెప్పాలంటే పెళ్లి షాపింగ్ కంచికి వచ్చి చేస్తేనే బెస్ట్ అని నా ఫీలింగ్. హోల్సేల్లో చాలా శారీస్ తీసుకుంటాం కదా, మనీ కూడా సేవ్ అయిపోతుంది. అండ్ తర్వాత అలా బయటకు వచ్చాము, చిన్నగా స్ట్రీట్ షాపింగ్ చేసాము. ఇంటికి డెకరేటివ్ గా చిన్న చిన్న ఐటమ్స్, హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. కంచిలో ఒక్క రోజులో మనం అన్ని చూసేయలేము, దానికి టైం పడుతుంది. అందుకే ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము. ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఇది కూడా వెజిటేరియన్ రెస్టారెంటే. చాలా డెవలప్ అయింది సిటీ. యాక్చువల్గా నేను చిన్నప్పుడు ఆల్రెడీ ఒకసారి కంచి చూశాను. ఇప్పుడున్న కంచికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డెవలప్ అయింది ఊరంతా. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ చాలా బాగున్నాయి. అన్ని వుడెన్తో చేశారు. చిన్నపిల్లలు ఆడుకున్నవన్నీ. ఎందుకు చూస్తున్నానంటే ఈ వీడియో మా పాప అక్కడే నుంచింది. ఈ వీటిలో నాకు ఏదో ఒకటి కొనిచ్చే వరకు నేను వదిలిపెట్టాను. అని రెస్టారెంట్స్ దగ్గర ఇలాంటివి కానీ పెడితే ఇంకా మనం బుక్ అయిపోయినట్టే. ఏదో ఒకటి కొనిచ్చే వరకు వదిలిపెట్టారు. ఈ హ్యాంగింగ్స్ చూసారా, డోర్ హ్యాంగింగ్స్, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం కానీ తిన ఎనర్జీ మాత్రం తగ్గట్లేదు. నేను వచ్చేసి పరోటా ఆర్డర్ చేసుకున్నాను విత్ కుర్మా. 2 టైప్స్ ఆఫ్ కుర్మాస్ ఇచ్చారు, బాగున్నాయి. అండ్ ఒకటి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను, యావరేజ్ గా ఉంది. అండ్ దానికి ఒక సాస్ లాంటిది ఏదో ఇచ్చారు. మా పాప వచ్చేసి కార్న్ సూప్ తీసుకుంది, యావరేజ్ గా ఉంది టేస్ట్ అయితే. అండ్ చెప్పాను కదా ఏదో ఒకటి కొనిచ్చే వరకు వదిలిపెట్టదని, ఆ పనిలోనే ఉన్నాం అనమాట. తర్వాత మేము రిటర్న్ బ్యాక్ అయిపోయాము. మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి నైట్ 10 దాటిపోయింది. అంతే, ఈ రోజు ఇలా ఎంజాయ్ చేసాం. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో.